సమావేశాన్ని ఆరంభం చేసే ముందు శ్రీనివాసరావు గారిని నమో మెహర్ బాబా గీతం పాడవలసిందిగా కోరుతున్నాను. బుక్ రీడింగ్ అనంతరం బాలరాజు గారు బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై బాబా శ్రీనివాసరావు. జై బాబమ్మ. బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दीय कृपा सागर सकल चराचर जगदुद्धारा अपार दीय कृपा सागर सकल चराचर जगदुद्धारा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानंधतानंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టి సంగి అజ్ఞానాంధతానంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము ప్రభు, నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय बाबा अंडी. జ్యోతి మేడం గారు అందరికి జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సమావేశాన్ని ఆరంభం చేశారు. మీకు అనేక జై బాబాలు. మనం కొద్ది రోజుల నుంచి బాబా యొక్క ఈ ఉత్తమోత్తమ జీవితం అంటే బాబా యొక్క ఉపదేశాలన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర రాశారు. ఇందులో ఆ పుస్తకం చదువుకుంటున్నాము. ఇవాళ మానవులకు కొన్ని సందేశాలు, బాబా ఇచ్చిన సందేశాలు ఏమిటో అవి చదువుకుందాం. ఇద్దరు అని హెడ్డింగ్లో పెట్టారు బాబా. మతం అంటే అవసరం లేని వారు ఇద్దరున్నారు. ఒకడు భౌతికవాది, ఇంకొకడు ఆత్మానుభూతిని పొందినవాడు. డబ్బంటే లక్ష్యం లేని వారు ఇద్దరున్నారు. ఒకడు పిచ్చివాడు, ఇంకొకడు ఆత్మానుభూతిని పొందినవాడు. కామానికి అతీతులైన వారు ఇద్దరున్నారు. ఒకడు పసివాడు, ఇంకొకడు సత్యానుభూతి పొందినవాడు. పైన చెప్పిన పరిస్థితుల్లో ఆత్మానుభూతి అనగా భగవదైక్యం పొందినవాడు భౌతికవాదిలాగా, పిచ్చివానిలాగా మరియు పసివానిలాగా అనిపించినా అతడు వారందరికన్నా భిన్నమైనవాడు. ఎందుకనగా అతడు భగవంతుని అనంత అస్తిత్వంతో ఏకత్వాన్ని పొందినవాడు. మిగతా వారికి ఆ అనుభూతి లేదు. బాబా చెప్తున్నారు ఏంటంటే, మతం అంటే పూర్తిగా ఆత్మానుభూతి పొందిన వాడికి కూడా మతం యొక్క అవసరం ఉండద్దు. అలాగే భౌతికవాది అంటే ఈ ప్రకృతే మనకి ఇది దానివల్లే అన్ని మనకు వస్తున్నాయి అనేసి దేవుణ్ణి నమ్మనవాడు అనమాట. అతడికి కూడా మతం కూడా అవసరం లేదు. తర్వాత డబ్బు అంటే ఒక పిచ్చివాడికి డబ్బు అవసరం లేదు. అలాగే ఆత్మానుభూతి పొందిన వాడికి ఇంకా ఏమీ అవసరం లేదు. మతం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ఇంకా ఏది పరిసరాల గురించి ఏది అవసరం లేదు. ఆయనకున్నది భగవంతుడిలో భగవంతు యొక్క ఆనందాన్ని వాడు పొందుతూ ఉంటాడు ఎప్పుడు. తర్వాత కామానికి అతీతులేని వారు, ఒకడు పసివాడు, ఇంకొకడు సత్యానుభూతి పొందినవాడు. పసివాడు చిన్న పిల్లలకి వాళ్ళకి అవేమీ తెలియవు. కామం, క్రోధం, లోపం, మోహం ఈ అరిషడ్ వర్గాలకి వాళ్ళు దూరంగా ఉంటారు. అలాగే సత్యానుభూతి పొందిన వాడు కూడా వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. వీళ్ళ అని చెప్తున్నారనమాట. దివ్య ప్రేమ మరియు మధువు
ఈ దివ్య ప్రేమ మరియు మధువు ఈ రెండు స్థిరపడి ఉన్న మత సంప్రదాయాలకు దూరమైనవే. మొదటిది మత సంప్రదాయాలకు అతీతమైనదైతే రెండవది వాటిచే బహిష్కరింపబడినది. రెండు మత్తును కలిగించి మనిషిని మరిచిపోయేలాగా చేసినవే. మధువు ఆత్మను మరిచిపోయేలా చేస్తే దివ్య ప్రేమ ఆత్మానుభూతికి భగవదైక్యానికి దారి చూపిస్తుంది. బాబా ఏం చెప్తున్నారంటే దివ్య ప్రేమ మరియు మధువు రెండు కూడా మత్తుని కలిగిస్తాయి. దివ్య ప్రేమ ఏంటి? భగవంతుడి యొక్క ప్రేమలో మనకు మత్తు వచ్చేస్తుంది. అంటే ఏంటంటే పరవశం, ఆనందం వచ్చేస్తుంది అనమాట. అలాగే మామూలుగా ఈ మధువు తాగుతారు కదా అందరూని, వాళ్ళకి ఏంటంటే ఇంకా ప్రపంచాన్నే మర్చిపోతారు. వాళ్ళకి ఏం తెలియదు అనమాట ఆ టైంలోని. అదొక రకమైన ఆనందం వాళ్ళకి అనుభవిస్తుంటూ ఉంటారు. అయితే ఈ రెండు కూడా మత సంప్రదాయాలకు దూరమైనవి అని చెప్తున్నారు. అంటే ఏ మతం కూడా మధువు తాగడానికి ఒప్పుకోదు. దివ్య ప్రేమ అంటే ఏంటంటే ఆ దివ్య ప్రేమ అందరికీ తెలీదు. ఆ మత సంప్రదాయాల వల్ల భగవంతుడిని తెలుసుకోలేం. భగవంతుడిని ప్రేమ వల్లే తెలుసుకుంటాం. కాబట్టి రెండు కూడానే మనం ఏంటి మత సంప్రదాయాలకు దూరమైనవే. అయితే మధువు ఆత్మను మర్చిపోయేలా చేస్తే దివ్య ప్రేమ ఆత్మానుభూతికి అనగా భగవదైక్యానికి దారి తీస్తుంది అని చెప్తున్నాడు. అంటే మధు తాగితే వాడు అన్నిటినీ మర్చిపోతాడు. ఆత్మత్వస నేను ఎవరిని కూడా అన్న సంగతి కూడా మర్చిపోతాడు. అలా కాకుండా దివ్య ప్రేమ అయితే ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమలో మనం కలవడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి పనికొస్తుంది అనమాట. అనుభవం ద్వారా జ్ఞానం. మనం ఇప్పుడు జ్ఞానం అనేది ఎలా వస్తుందని బాబా చెప్తున్నారు. వ్యవస్థాపిత మత సంప్రదాయాల ద్వారా తెలుసుకొనబడే సత్య జ్ఞానం ఒక పట్టణం గురించి కేవలం పట్టాన్ని చూచి చదివి తెలుసుకున్న జ్ఞానం లాంటిది. ఆ పట్టణాన్ని చూచి తెలుసుకోవాలంటే శ్రమపడి నిజంగా పట్టణంలోకి వెళ్ళాలి. ఆవు బొమ్మను మాత్రమే చూడడం ఒక రకమైతే, ఆవును తెచ్చుకొని దాని పాలు తాగడం మొదటి రకానికంటే చాలా భిన్నమైనది. అలాగే అన్ని మత సంప్రదాయాలు తాత్కాలికంగా ప్రస్తుతం ఉపయోగపడినా ఆఖరికి నిజమైన అనుభవం పొందడం ద్వారా విసర్జింపబడాలి. అనంత సత్యానుభూతిని పొందడానికి ముందు ఆంతరికమైన ఆధ్యాత్మిక బాటలో ప్రయాణాన్ని ముగించాలి. ఇది మనకి ఏం చెప్తున్నారంటే ఈ మత సంప్రదాయాల వల్ల మనకేంటంటే ఆ జ్ఞానం, తెలుసుకునే జ్ఞానం ఏంటంటే అంటే మత సంప్రదాయాలు అంటే ఏదో పురాణాలు చదవడం, ఇవి చదవడం, లేకపోతే ఎవరో చెప్తే వినడం, సత్సంగులకు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, వీటన్నిటి ద్వారా ఏమవుతుంది, మనం కాలి దాని యొక్క ఔటర్ రూపం తెలుసుకున్నాం, పైన రూపమే బాహ్య రూపం తెలుసుకుంటున్నాం, అసలైన తత్వం మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే ఒక పట్టణం గురించి అంటే మ్యాప్లో ఒక పట్టణం గురించి చూపించేసి ఏదో ఏంటి హైదరాబాద్ ఉంది, ఇది ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఆ మ్యాప్లో చూపించారనుకోండి, అది అంతవరకు మనకి తెలుస్తుంది అని తెలీదు. అది మామూలుగా బుక్కిష్ నాలెడ్జ్ అవుతుంది అనమాట. అది అంటే ఒక పుస్తకం చదివితే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే మనం హైదరాబాద్ వెళ్ళి అవన్నీ చూసి వచ్చామో అప్పుడు మనకి అసలైన దాని గురించి అసలైన విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే మనం అది తెలుసుకోవాలి అసలైన విషయం. అలాగే ఆవు బొమ్మను చూసాము, బొమ్మను చూసినంత మాత్రాన దాని గురించి అన్నీ తెలియవు. కలిగి 4 కాళ్ళు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి తాకుందని తెలుస్తుంది. కానీ ఆవును తెచ్చి దాని పాలు తాగితే దాన్ని బట్టి ఆవు ఉంది, ఇది ఇలాగ ఫిజికల్గా ఇలా ఉంటుంది, దాని నుంచి పాలు వస్తాయి, దానివల్ల పాల వల్ల ఇలాగున్న, దానివల్ల పాల వల్ల ఇలాంటి అన్ని ఉపయోగాలు ఉంటాయని మనకి తెలుస్తుంది. అందువల్ల అన్ని మత సంప్రదాయాలు మనకి అన్నీ అంటే అనుభవం పొందాలి. ఖాళీ సంప్రదాయం ఫాలో అయ్యి అవి చేస్తే చాలదు. ఆ మత సంప్రదాయం నుంచి మనకి నిజమైన అనుభూతి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడికి మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ సత్యానుభూతిని పొందడానికి మనం ఏం చేస్తాం, ఖాళీ పురాణాలు చదివడం ఇవి కాదు, మీరు ఆధ్యాత్మిక వాటిలో ప్రయాణాన్ని ముగించాలని బాబా చెప్తున్నారు. ప్రేమ యొక్క శ్రమ. శాశ్వతానందం యొక్క మూలం అందరిలో గల ఆత్మయే. నిరంతరంగా సాగే దుఃఖానికి కారణం అందరిలో గల స్వార్థపరత్వమే. స్వార్థపరత్వంతో చేసే పనుల ద్వారా తృప్తిని పొందుతున్నంత వరకు దుఃఖం ఎప్పుడూ ఉండి తీరుతుంది. భగవంతుని అనంత ప్రేమ మరియు దయ వల్ల ఈ భూమి మీద దుఃఖానుభవాల ద్వారా నేర్చుకున్న పాఠాల వల్ల
అనంతానందపు మూలం తనలోనే దాగి ఉన్నదని, తన బాధ అంతా తన లోపలే దాగి ఉన్న అనంతాత్మను బహిర్గతం చేయడానికి తన ప్రేమ చేసే శ్రమయేనని మానవుడు తెలుసుకోగలుగుతాడు. టెలివిజన్పై బాబాను అడిగిన ఈ క్రింది ప్రశ్నకు సమాధానంగా బాబా చెప్పినదే పై సందేశం. ప్రశ్న బాబాని ఒకతను ఈ విధంగా ప్రశ్న అడిగాడు అనమాట. టెలివిజన్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. భగవంతుని అనంత ప్రేమ దయ ఉంటుండగానే ప్రపంచంలో దుఃఖం ఎప్పుడు ఉంటుంది, ఎందుకు ఉంటుంది? భగవంతుడు అనంత ప్రేమమయుడు, కరుణామయుడు. అలాంటప్పుడు అతను ఉంటుండగానే ఈ ప్రపంచంలో ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుందని అతను క్వశ్చన్ వేశాడు బాబాకి. దానికి జవాబుగా బాబా ఇలా చెప్పారు. శాశ్వతానంద యొక్క మూలం అందరిలో గల ఆత్మ. అందరిలోనే ఆత్మ ఉన్నది. ఆత్మ శాశ్వతానందాన్ని ఇవ్వగలదు, తెలుసుకోగలదు. అయితే ఎలాగా తెలుసుకోగలదు? తనలో ఈ స్వార్థపరత్వం ఉన్నంత వరకు అది తెలుసుకోలేదు. స్వార్థం ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ పనుల ద్వారా, తను చేసే పనుల ద్వారా, దాన్ని తృప్తిపరచడానికి చేసే పనుల ద్వారా దానికి ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది. అయితే ఆ స్వార్థపరంత తృప్తిని పొందినంత వరకు కూడా మనం ఆనందం అని ఏమనుకుంటున్నామో అది అసలైన ఆనందం కాదు. అసలైన ఆనందం కావాలంటే అది భగవత్ ప్రేమలోనే మనకి లభిస్తుంది. ఇప్పుడు ఈ స్వార్థపరత్వం వల్ల మనకి మిగిలేది దుఃఖమే అని బాబా చెప్తున్నారు. ఈ భగవంతుడు అనంత ప్రేమ వల్ల, తర్వాత మన ఈ భూమి మీద మనం నేర్చుకున్న పాఠాలు, అనుభవం వల్ల నేర్చుకున్న పాఠాల వల్ల చివరికి మనం తెలుసుకోగలుగుతాం ఏంటంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మన ఆత్మ భగవంతుని ఆత్మలోని పరమాత్మలోని భాగమే అని తెలుసుకొని ఇది చేయడానికి, అంటే భగవంతుని తెలుసుకోవడానికి అసలైన సత్య పదార్థాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఏంటంటే ప్రేమతోటే చేయగలని మానవుడు తెలుసుకుంటాడు. అప్పుడు అలాగా ప్రేమతో చేసి తన ఈ దుఃఖాన్ని అంతటిని పోగొట్టుకొని, తన స్వార్థపరత్వం వల్ల వచ్చిన దుఃఖాన్ని అంతటి పోగొట్టుకుని అసలైన ఆనందాన్ని, అంటే భగవంతులో లీనమవ్వడం అనే ఆనందాన్ని అతడు పొందుతాడు అని బాబా చెప్పారనమాట. అంటే వీళ్ళందరూ ప్రపంచంలో భగవంతుడు ఉంటుండగా కూడా ఎందుకు దుఃఖం వస్తుందంటే అందరూ స్వార్థం మీద చేస్తున్నారు పనులు. ఆ స్వార్థాన్ని తృప్తిపరచుకోవడానికే చేస్తున్నారు చాలా మంది. ఎవరైతే కొద్ది మంది భగవత్ ప్రేమను పొంది వాళ్ళు ఆ భగవత్ ప్రేమ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి వాళ్ళు కూడా ప్రేమ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళు సుఖాన్ని పొందుతారు. మిగతా వాళ్ళందరూ స్వార్థపరులందరూ కూడా దుఃఖాన్నే పొందుతారు. ఎందుకంటే స్వార్థం, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందనుకోండి, అది తిరగానే నాకు ఒక ఆనందం వచ్చేస్తుంది, నేను ఊరుకుండిపోతాను అనమాట. అంటే తృప్తి వచ్చేసింది. అంతేగాని మళ్ళా ఎలాగ అసలైన ఆనందం గురించి నేను ప్రయత్నం చేయటం లేదనమాట. అందుకే ఆ దుఃఖం వస్తుంది అని బాబా ఉంటుండగా కూడా, అవతార పురుషుడు ఉంటుండగా కూడా ఎందుకు ఈ దుఃఖం అనేది ప్రపంచంలో అవుతుందని దానికి బాబా సమాధానం చెప్పారు. తర్వాత ఊహాగానం. నీ నీడను నువ్వు చూసుకో, అది నీకు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది నీ పక్కనే ఉంటుంది, కానీ నీవు దాన్ని పట్టుకోలేవు. పరుగు పందెంలో దానిని దాటిపోలేవు. కల్పాంతం వరకు నీ నీడను వెన్నంటి నీవు పరిగెత్తవచ్చు, అయినా అది నీ నుండి తప్పించుకుంటుంది, నీకంటే ఒకంత ముందుగానే ఉంటుంది. నీ అహంకారపూరిత మనస్సు ద్వారా భగవంతుని పొందడానికి చేసే ప్రయత్నం నీ నీడను దాటడానికి చేసే ప్రయత్నం లాంటిదే. అది అలా సాధ్యం కాకపోవడానికి కారణం భగవంతుడు ఏ రకంగానూ దూరంగా ఉన్నాడని కాదు, కానీ సత్యవస్తువును అనగా భగవంతుని భ్రాంతి ద్వారా ఎన్నటికీ పొందలేవు. భ్రాంతిని పూర్తిగా విడనాడినప్పుడే సత్యాన్ని పొందవచ్చును. భగవంతుడు నీకు నీ ఛాయ్ కన్నా దగ్గరగా ఉన్నాడు. నిజానికి ఆయన నీలోనే ఉండడం కాదు, నీ ఆత్మయే ఆయన. ఆయనను నీవు నీ అహంకారపూరిత మనస్సు ద్వారా తెలుసుకొని కోరుచున్నావు, కావున ఆయనను తెలుసుకోలేవు. అహంకార మనస్సు భగవంతుని కప్పిపుచ్చి దాగుడు మూతలాడుతుంది. ఆ అహంకార మనస్సు నిజమైన మరణాన్ని పొందినప్పుడే భగవంతుని చూచి ఆయనతో ఐక్యం అవడం వీలవుతుంది అంటున్నారు. అంటే మన నీడని మనం చూస్తాం, అది నీడ మనకి చాలా దగ్గరగానే ఉంటుంది. కానీ ఏ టైంలో నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన నీడని కానీ పట్టుకోవడానికి మనం ట్రై చేస్తామంటే ఎప్పుడూ కూడా నీడని మనం
పట్టుకోలేవు అనమాట. అది నీ వెనకెత్తలే ఉంటుంది. కానీ నువ్వు దాన్ని పట్టుకోలేవు. ఒక్కసారి ముందుకొస్తుంది, ఒక్కసారి వెనక్కొస్తుంది సూర్యుడి యొక్క స్థితిని బట్టి. అలాగే నీ అహంకారపూరిత మనస్సు కూడా భగవంతుడిని పొందడానికి చేసే ప్రయత్నం, నువ్వు నీడను పట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఎలాంటిదో అలాంటిదే అని చెప్తున్నారు బాబా. అయితే ఈ అహంకారపూరిత మనస్సు ద్వారా మనం పట్టుకోలేమని డైరెక్ట్‌గా చెప్పేశారు. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు. మన ఈ భ్రాంతి అంటే ఈ ఈ యొక్క మాయ ద్వారా మనం ఎప్పుడూ కూడా మనం భగవంతుడిని చూడలేము. ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నట్టుంటే అప్పుడు మన అజ్ఞానం నశించి అప్పుడు భగవంతుడిని మనం చేరడానికి సరియైన మనకి త్రోవ కనిపిస్తుంది. ఆ త్రోవలో వెళ్ళినప్పుడు తప్పకుండా భగవంతుడిని మనం భ సాక్షాత్కారం పొందవచ్చు. భగవంతుడు నీ ఛాయ్ కంటే నీ దగ్గరగానే ఉన్నాడు. అలాగే కాదు, నీ ఆత్మయే ఆయన. మన ఆత్మయే పరమాత్మని యొక్క పరమాత్మ అనంతాత్మలోని ఒక చిన్న భాగం అన్నమాట. కాబట్టి మనం ఈ అహంకార ఆత్మ ద్వారా ఏమనుకుంటున్నాం? ఈ శరీరమే మనది అని అనుకుంటున్నాం. నేనన్నీ చేసేయగలను, నాది, ఇదంతా నాదే, నేనే చేస్తున్నాను అనుకుంటున్నాం. కానీ అసలైంది మనకు తెలియటం లేదేంటి కదా! ఈ భగవంతుడిని ఈ అహంకారపూరిత మనస్సు ఏం చేస్తుంది? కప్పించేస్తుందనమాట. కప్పడం వల్ల ఏమవుతుంది? మనకి ఆ భగవంతుడు మనకి మనలోనే ఉన్నా కూడా మనకి తెలియటం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ అహంకారం మనస్సు అనే దాన్ని మనం గాని హ్మ్, వేరే చేసామంటే, దాన్ని వేరేగా పారద్రోలామంటే, అప్పుడు డైరెక్ట్‌గా మనం భగవంతుడిని చూడగలం. అందుకని దీనికి అహంకార మనస్సు యొక్క నాశనమే అసలైన కారణం. భగవంత్ తత్వాన్ని నేర్చుకోవడానికి అని తెలియడానికి, భగవత్ భగవత్ ప్రేమను పొందడానికి, తర్వాత భగవంతుడిలో మనం లీనం అవ్వడానికి అసలైన త్రోవ ఈ అహంకార నాశనం ద్వారా మనస్సుని నాశనం చేసుకోవడమే. మనోనాశ అని బాబా ఏది చెప్పారో అదే అని చెప్తున్నారనమాట. తర్వాత బాబా చెప్తున్నారు ఆత్మ చైతన్యపు సంపూర్ణ చిత్రం అని చెప్తున్నారనమాట. భగవంతుడు అనంతంగా అనంతుడు మరియు అవిభాజ్యుడు కనుక ఆయన లేకుండా ఆయన కావల ఏదీ ఉండజాలదు. అందువల్ల నీకు తెలియకుండానే భగవంతుడు ద్వంద్వ స్థితిలోని నీ యొక్క నేను ఉన్నాను అనే స్థితిలో కూడా ఉన్నాడు. భగవంతుడు నీలోనే ఉన్నందువల్ల నీవు భగవంతుల్లోనే ఉన్నందున స్థూల, సూక్ష్మ, మానసిక లోకాలు ఎక్కడ ఉంటాయి? నీ స్వంత ఉనికిలోనే కదా! గాఢ నిద్రలో ఉన్న మనిషిలో చైతన్యం ఎలా నిగూఢంగా ఉంటుందో, అలా సంపూర్ణ చైతన్యం ఆత్మలో నిగూఢమై ఉంటుంది. మొట్టమొదట అది అస్పష్టమైన కలలు, గాఢ నిద్ర మరియు మెలకువల స్థితుల ద్వారా వ్యక్తమై పరిణామం చెంది, ఆ తర్వాత స్థూల ప్రపంచపు ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలలోని అనుభవాల ద్వారా మానవ స్థితికి వచ్చేదాకా పరిణతి చెంది మానవ రూపంలో ఆ చైతన్యం పూర్తిగా సంపూర్ణంగా వికసిస్తుంది. మానవ రూపంలో చైతన్యం సంపూర్ణంగా చేకూరినా అది అవసరమైన పరస్పర వ్యతిరేకమైన ద్వంద్వానుభవాల మధ్య చిక్కుబడి ఉంటుంది. తెలిసి గాని తెలియక గాని మానవుడు ఆ చైతన్యాన్ని ద్వంద్వాల నుండి విడుదల చేసి తన స్వంత ఆత్మవైపునకు మరల్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అది అల్పమైనది కానీ, కొంచెం అధికంగా లేదా పూర్తి అయినది కానీ, అది స్థూల, సూక్ష్మ, కారణ లేదా ఆత్మకు సంబంధించినది కానీ, ఆత్మ చైతన్యం అది ఆది అంతములు లేని భగవంతుని అనంతత్వపు విశ్వంలో ఆరంభం మరియు అంతం కలిగి ఉంటుంది. ఆ చైతన్యం ద్వారానే నీవు నీ యొక్క అనంత శక్తిని, కొలువలేని జ్ఞానాన్ని, అగాధమైన ఆనందాన్ని పొందగలవు అని చెప్తున్నారు. ఇది కూడా పూర్తిగా మన గాడ్ స్పీక్స్ అన్నమాట. భగవంతుడు అనంతుడు, అవిభాజ్యుడు, ఆయన సర్వజ్ఞుడు. అన్ని వేళలా అన్ని చోట్ల అతను ఉంటాడు. అందుకని మనం తెలియకుండానే భగవంతుడిని ద్వంద్వ ద్వంద్వ స్థితిలో, అంటే నేను ఉన్నాను అనే స్థితిలో కూడా భగవంతుడు ఉన్నాడు, లేనని కాదు. కానీ భగవంతుడు నీలో ఉన్నందున నీవు నీవు భగవంతుడిలోనే ఉన్నావు కాబట్టి నీ స్థూల, సూక్ష్మ, మానసిక లోకాలు వీటన్నిటి గురించి మనం
తెలుసుకోలేకపోతున్నాం మన అజ్ఞానాన్ని వల్ల, ఈ ద్వంద్వ స్థితి వలన. అదేం చెప్తున్నారంటే, ఎక్కువ పడుకుని ఎక్కువ ఎక్కువ గాఢ నిద్రలో మనిషి ఉన్నాడు అనుకోండి, అతనికి చైతన్యం ఉండదు. అంటే చైతన్యం ఉంటుంది, కానీ అది బయటికి ప్రస్ఫుటం అవ్వదు అనమాట. ఎప్పుడైతే సంపూర్ణ చైతన్యం ఉన్నా కానీ తర్వాత కళ్ళు కానీ వస్తాయనుకోండి, తర్వాత కొంచెం మెలకువ స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మనకేమన్నా కొంచెం చైతన్యం వస్తుంది అనమాట. అలాగే పూర్తిగా మెలకు వచ్చిన తర్వాత పూర్తి చైతన్యం, అంటే నేను ఎక్కడున్నాను, ఏ ఇంట్లో ఉన్నానా, పైన ఎక్కడ ఇంకెక్కడ నా ఊర్లో ఉన్నానా, ఇంకో ఊర్లో ఉన్నానా, ఇవన్నీ కూడా పూర్తి చైతన్యం. అంటే మన గురించి మన పూర్తి ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అలాగే మనం మామూలుగా గాడ్ స్పీక్ లో తెలుసుకున్నట్టు భగవంతుడి నుంచి మనం బయటకు వచ్చాము అంటే భగవంతుడికి చైతన్యం నిగూఢంగా ఉంది. భగవంతుడు ఆ పరబ్రహ్మ పరమాత్మ మొట్టమొదట చైతన్యం నిగూఢంగా ఉంది, అందులో ఉన్నది కానీ తెలియటం లేదు. ఎప్పుడైతే నేనెవరు అనే ప్రశ్న వచ్చిందో పూర్తిగా ఇదనమాట, భగవద్వచనం, గాడ్ స్పీక్స్ చెప్పారు. అందులోంచి అప్పుడు చైతన్యం కొంచెంగా బయటకు వస్తుంది. వచ్చి దానితోటి కొంచెం చిన్న సంస్కారాలు వస్తాయి. వచ్చి అక్కడి నుంచి వాయు, రాతి, ఖనిజ రూపాలు, వృక్షాలు, తర్వాత చేపలు, తర్వాత ఎగిరే పక్షులు, తర్వాత జంతువులు, చివరికి మానవుడు. ఇలాగ స్టెప్ బై స్టెప్ పరిణామం చెంది చివరికి మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చైతన్యం పూర్తిగా అయిపోతుంది. అప్పుడు ఆ చైతన్యం వచ్చిన తర్వాత అప్పుడు మానవుడు ఆ ద్వంద్వ స్థితిలోనే ఉంటాడు. ఆ ద్వంద్వ స్థితిలో ఒకవేళ అతను తన జ్ఞానాన్ని కొంచెం తెలుసుకొని భగవంతుడి గురించి తెలుసుకొని ఉంటే అప్పుడు ఆ చైతన్యం ఏమవుతుందంటే మళ్ళా తిరిగి బాగా పెద్దదిగా అయ్యి సంస్కారాలు పోయి చివరి వరకు ఏమవుతుందంటే భగవంతుడిలో సాక్షాత్కారం కలగడానికి అక్కడికి వచ్చేటడికి చైతన్యం పరిపూర్ణం అవుతుంది. అది కూడా ఏంటి, పూర్తిగా పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో అది పూర్తిగా నిగూఢంగా, అంటే బయటికి ప్రస్ఫుటం అవ్వదన్నమాట. భగవంతుల పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో ఆ చైతన్యం పూర్తిగా అయిపోయి కూడా అది బయటికి ప్రస్ఫుటం అవ్వదు. అయితే ఈ చైతన్యం కలగడం వల్లే మెల్లిమెల్లిగా చైతన్యం ఒక ఇది ఏంటంటే డిగ్రీ పెరుగుతుంది అనమాట. అంటే దానివల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి అనంత శక్తి, అనంత జ్ఞానం ఇవన్నీ ఉంటాయి అని తెలిసి మనం అప్పుడు మనకి పైకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి త్రోవ చూపిస్తుంది అనమాట. ఆ త్రోవ చూపించడంలో లాస్ట్కి భగవంతుడి చైతన్యం ఎప్పుడైతే పూర్ణమైపోయిందో అప్పుడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. త్రయాత్మకత్వం నుండి ఏకత్వం వరకు శాశ్వత సత్యానికి 3 లక్షణాలు ఉంటాయి. అవి జ్ఞానం, శక్తి మరియు ఆనందం. త్రిగుణాత్మకమైన దివ్యత్వం అనగా సత్యం యొక్క అనుభూతి పొందడం, దానితో ఏకమైపోవడమే ప్రతి సాధకుని ఆశయం. ప్రేమ మార్గాన్ని అనుసరించేవారు శాశ్వత ఆనందంలో విహరిస్తారు. కర్మ మార్గాన్ని అనుసరించేవారు శాశ్వతమైన శక్తిని శరణజొచ్చి దాని అధీనంలో ఉంటారు. విఘ్నతను ఆశించేవారు శాశ్వత జ్ఞానం పైన ఆధారపడి ఉంటారు. కానీ మార్గంలో ప్రయాణం పూర్తయిన తర్వాత అందరూ వారి మార్గాలు ఎంత భిన్నంగా ఉన్నా సత్యం యొక్క అవిభాజ్యమైన సంపూర్ణత్వానికి, దాని అన్ని లక్షణాలతో కూడిన స్థితికి చేరవలసిందే. గమ్యాన్ని చేరినవాడు సత్యానుభవాన్ని పొందినవాడే. అతడు అనంత జ్ఞానం, అనంత శక్తి మరియు అనంత ఆనందములకు మూలంగా అయిపోతాడు. బాబా ఏం చెప్తున్నారంటే త్రయాత్మకం అంటే యాక్చువల్గా శాశ్వత సత్వానికి భగవంతుడు మనం చెప్తున్నాం కదా, అంటే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం ఉంటుంది భగవంతుడిలో. ఆ 3 లక్షణాలు ఆయనకు ఉంటాయి. అలాగే మనకి కూడా అనంతం కాకపోయినా పరిమితమైన జ్ఞానం ఉన్నది, పరిమితమైన శక్తి కూడా ఉంది, మనకి పరిమితమైన ఆనందం కూడా ఉంది. కానీ ఇవి మనం ఏం చేస్తున్నామంటే ఈ త్రిగుణాత్మక దివ్యత్వం అంటే సత్యంలో ఉండే భాగాలు, భగవంతుల్లో ఉండే లక్షణాలే మనలోనూ కూడా ఉన్నాయి. కానీ భగవంతుడిలో అవి అపరిమితమైన కొలతలో ఉన్నాయి, మనలోని పరిమితంగా ఉన్నాయి అన్నమాట. అవి అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ వీటిని మనం మన పరిమిత జ్ఞానాన్ని విస్తృతం చేసుకొని, ఎలాగ విస్తృతం చేస్తాం? 3 మార్గాలు అని చెప్పారు. ప్రేమ మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం అని చెప్పారు బాబా. ప్రేమ మార్గం అంటే ఏంటంటే భగవంతుని ప్రేమించడం వల్ల మనం భగవంతుని యొక్క
శాశ్వతానందాలు భగవంతుడి సాక్షాత్కారం పొందగలం. కర్మ మార్గాన్ని ఏం చేస్తామంటే, కర్మ మార్గం చేయడం వల్ల మనం శక్తిని ముందు కర్మ చేయడానికి కావలసిన శక్తిని మనం మనం ఆశ్రయిస్తాం. ఆశ్రయించి కర్మలంటే ఇప్పుడు పూజలు చేయడం, శక్తి చేయడం, ఏంటి ఉపవాసాలు చేయడం, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇలాగా మనం ఈ కర్మ చేస్తున్నాం అనమాట భగవంతుని చేయడానికి. అలా చేయడానికి ఈ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ శక్తిని ఉపయోగించుకొని చివరికి మనం భగవంతుని చేరు. అలాగే విజ్ఞతను ఆశించేవారు అంటే శాశ్వత జ్ఞానాన్ని తెలుసుకుని, అంటే ఒక ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని, ప్రవచనాలు విని, లేకపోతే పుస్తకాలు చదివి, పురాణాలు చదివి, వీటన్నిటి వల్ల మనం సంపాదించిన జ్ఞానం వల్ల భగవంతుడు అంటే ఇది, భగవంతుని అస్తిత్వం ఇది అని అన్నీ తెలుసుకొని మనం కూడా భగవంతునిలోని భాగమే, మనం కూడా ఒకప్పుడు చేరొచ్చు అని తెలుసుకునే జ్ఞానం తెలుసుకుని, ఆ జ్ఞానం ద్వారా భగవంతుని దగ్గర చేరడానికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నించి తర్వాత భగవంతుని చేరుతాం. అంటే ఈ 3 మార్గాలు కూడా జ్ఞాన మార్గం, కర్మ మార్గం, అలాగే సో ఈ జ్ఞానం, తర్వాత శక్తి, భక్తి మార్గం. ఈ మూడు కూడా ప్రేమ మార్గం. అదే భక్తి. ప్రేమ అంటే అదే, భయం వల్ల భక్తి కలుగుతుంది, ప్రేమ భక్తి వల్ల ప్రేమ కలుగుతుంది. అందువల్ల ఈ 3 మార్గాలకు కూడా వెళ్ళడం ఏంటి, వాటి లాస్ట్ గమ్యం భగవంతుడే. తప్పకుండా భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అయితే ఒక్కొక్కటి కొంచెం తక్కువ టైంలో వెళ్తుంది, కొంచెం ఎక్కువ టైంలో కర్మ మార్గం, ఇవన్నీ ఎక్కువ టైంలో పడతాయి. కానీ ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకొని మనం భగవంతుడు అంటే ఇది, భగవంత్ తత్వం ఇది అని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసామంటే తొందరగా మనం వెళ్ళగలం. అలాగే ప్రేమ మార్గంలో ప్రేమ ద్వారా కూడా మనం భగవంతుడిని తెలుసుకోగలం అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇంకా 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 2 హెడ్డింగ్లు ఉన్నాయండి, శాశ్వత వర్తమానం, దివ్య సమాగం అని. అవి మనం రేపు చదువుకుందాం. అంతిమ గణనం అనేసి కూడా 3 హెడ్డింగ్లు ఉన్నాయి. అవి రేపు చదువుకుందాం. రేపు శనివారం కదా, రేపు చదువుకుందాం. ఇప్పుడు టైం అవుతుంది కనుక బాలరాజు గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా చెప్తున్నారు, కోరుతున్నాను. బాబాకి జై. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే, ప్రియతమ మనసు ఆరతిదే, ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే, ప్రియతమ మనసు ఆరతిదే, నీ దివ్య నామమే పదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే, ప్రియతమ మనసు ఆరతిదే, అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే, ప్రియతమ మనసు ఆరతిదే, దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే, ప్రియతమ మనసు ఆరతిదే, అవతార్ మెహర్ బాబా की जय, 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 ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय, మౌన అవతార్ మెహర్ బాబా की जय, పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. ఈ చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగిసిందండి. మళ్ళా మనం రేపు మధ్యాహ్నం 11:30కి కలుసుకుందాం అందరం. అందరికీ జై బాబా అండి. జై బాబా, మా చక్కటి విషయాలు తెలియజేశారు. జై బాబాలు అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.
జై బాబా అండి జ్యోతి.